బిర్యానీకి ఏంటండి జాతీయ మతం. బిర్యానీ అనేది ఒక ఎమోషన్ కదా. అందరికీ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈ వీడియోలో తక్కువ టైంలో ఎమ్మీగా టేస్టీగా ఉండే బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం చికెన్ 1 kg చికెన్లో 1/2 kg ఫ్రైకి 1/2 kg చికెన్ బిర్యానీకి రెడీ చేసుకుంటున్నాము. ఒకే బౌల్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 hour ఆర్ అట్లీస్ట్ 45 minutes. అవి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలంటే పసుపు, కారం, గార్లిక్ జింజర్ పేస్ట్, సాల్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా పౌడర్, అలాగే పెరుగు వేసి అన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 1 hour దాకా సోక్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం ఏంటంటే హార్డ్గా ఉన్న పీసెస్ అండ్ బోన్స్ ఏమన్నా ఉంటే అవి బిర్యానీలోకి మెత్తని పీసెస్ వచ్చేసి ఫ్రై వరకు మనం పక్కన సెపరేట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. మీరు పైగా చికెన్ తినాలనుకునే వాళ్ళు అండ్ డైట్లో చికెన్ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు బ్రెస్ట్ పీస్ మాత్రం తీసుకోండి. అందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇందులో గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. బట్ మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా రావాలంటే మనం ఏమేమి చూస్ చేసుకోవాలో మనమే తెలుసుకోవాలి. సో నేను రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వుడ్ ప్లేట్లో కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం అసలు టమాటో మిక్స్ చేయలేదు, కానీ మన ఛానల్ పేరు మిస్ టమాటో కాబట్టి నేను టమాటో కూడా డిస్ప్లేలో పెట్టాను. ఇంకా అంతేనండి, అన్నీ వేసేసాము. జస్ట్ పక్కన అనేది సోక్ చేసి పెట్టుకోవాలి. అసలు బిర్యానీ చేసినప్పుడు అమ్మ గుర్తొచ్చింది. అసలు ఏం అడిగినా కానీ సండే కానీ ఎనీథింగ్ స్పెషల్స్ అంటే ఫెస్టివల్స్ రోజు లేని రోజు, ఏకాదశి పౌర్ణమి లేని రోజుల్లో చేసి పెట్టేది ఏదన్నా అడిగితే అమ్మ. కానీ మన వరకు వచ్చి మనం రెడీ చేయాలంటే అది చాలా కష్టంగా అనిపించింది. కానీ ఈరోజు సక్సెస్ఫుల్గా వచ్చింది బిర్యానీ. అసలు నాకు నేనే ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అబ్బో, నాలో ఎంత మంచి చెఫ్ ఉన్నారా అని. చదివింది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయినా నేను ఎప్పుడు చెఫ్ డిపార్ట్మెంట్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది చూస్ చేసుకోలేదు నేను. ఎందుకంటే అబ్బాయి ఎవరు చేస్తారు ఏంటో, సరిగ్గా క్వాంటిటీ వేయకపోతే ఎలా వస్తుందో ఏంటో అని. కానీ ఈరోజు పర్ఫెక్ట్గా వచ్చింది. మేము బాస్మతి రైస్ కూడా మిక్స్ చేయలేదు, సోనానే చేసాము. సోనా కూడా బిఫోర్గా ఒక 1/2 hour ముందు సోక్ చేసి పెట్టుకోవాలండి. 1 glassకి 2 glass వాటర్ అంతే. ఎందుకంటే చికెన్లో చాలా వాటర్ వస్తుంది, మనం ఎక్కువ అనేది మిక్స్ చేయని అవసరం లేదు. చూడండి, ఇప్పుడు పక్కన సోక్ చేసి పెట్టేసుకున్నాము. ఈలోపు ఏమేమి కావాలి ఏంటి అనేది రిమైనింగ్ ప్యాన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బిర్యానీకి రెడీ చేస్తున్నాము. ఇందులోనే కొత్తిమీర, చిల్లీ ఇదేంటంటే ఫ్రైకి రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఒక పక్కన బిర్యానీ అలాగే ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కుక్కర్లో మనం అసలు 10 నిమిషాల్లోనే అన్నాం కదా. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫటాఫటగా వాళ్ళతో మాటలు చెప్తూనే ముచ్చట్లు పెట్టుకుంటూనే ఫటాఫట 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అబ్బా, 10 నిమిషాల్లో రైసే అవ్వదు బిర్యానీ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? అంటే అన్నీ రిమైనింగ్ సోక్ చేసి పెట్టుకుని విజిల్స్ రావడానికి ఒక 10 minutes చాలు అంతే. అంటే ప్రిపరేషన్ అనేది దేనికైనా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అలాగే కాజు, ఇంకా ఇలాచి, సినామినా, బే లీఫ్, ఆనియన్స్, అలాగే ఇంకా మిర్చి అన్నీ కలిపి ఒకేసారి అంటే జీరా ఇవన్నీ కూడా వేసుకోవాలి. సోంఫు అన్నీ వేసుకుని ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేవి అందులో వేయాలి. వేసిన తర్వాత అసలు వాటర్ ఏం మిక్స్ చేయని అవసరం లేదు. తర్వాత ఒక 2 విజిల్స్ అనేది, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ వస్తుంది, మనం తీయగానే ఇంకా ఎక్కువ పోసేసరికి హెవీగా అయిపోతాయి వాటర్. మళ్ళీ దాన్ని ఎవాపరేట్ చేయడానికి ఇంకా ఎక్కువ కుక్ చేయాల్సినప్పుడు ఇవి పీసెస్ అనేవి మెత్తగా అయిపోతాయి. ఒక పక్కన ఫ్రైకి రెడీ చేసుకుని, ఫ్రైకి ఏం లేదండి, చాలా ఈజీ. కొంచెం ఆయిల్ వేసి పీసెస్ అన్నీ అందులో వేయడమే. అది వాటర్ చూడండి పైకి వస్తుంది. ఆ వాటర్ అంటే డ్రై అయిపోయాక మనం యాజ్ యూజువల్గా మళ్ళీ రిమైనింగ్ సాల్ట్ ఇవన్నీ చూసుకోవడమే. చికెన్ 2 విజిల్స్ పెట్టేసుకున్నాము. అంటే పెట్టాక మళ్ళీ తీసేసాను అది. ఈలోపు లైట్గా కుక్ అవుతాయి ఒక 1/2%. ఈలోపు సోనా మసూరి రైస్ 1కి 2 గ్లాసులు రేషియోలో వేసుకున్నాక కడిగేసుకుని బాగా బిర్యానీలో వేసుకోవడమే. అలా మిక్స్ చేసుకున్నాక ఒక 3 విజిల్స్, 3 కన్నా ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే రైస్ ఆల్రెడీ సోక్ అయ్యింది, చికెన్ సోక్ అయ్యింది, మళ్ళీ చికెన్ కూడా 2 విజిల్స్ వేసాం కాబట్టి చాలా ఈజీ మెథడ్. ఇప్పుడు చూడండి, ఇంక ఫుడ్ రెడీ అయిపోయింది, తినేయడమే. అసలు టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఏంటబ్బా సోనా మైసూరి రైస్ ఎంత వాటర్ వేయాలి క్వాంటిటీ అనేది భయం వేసింది, కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేయండి తప్పకుండా.